అవును, మీరు ఎంపీగా పోటీ చేసిన థ్రెడ్స్ రావడం కానీ ఎవరైనా బెదిరియడం కానీ అలాంటిది జరిగిందండి? జనాలు ఇన్ఫ్లుయెన్స్ చేసి మార్చేస్తా అని చెప్పేసి రుబాబ్తో మాట్లాడి గల్లెగిరీసి. మీకు కూడా 100 కోట్లు ఇస్తాము అంటే మీరు వెళ్ళిపోతారా? అల్టిమేట్గా మనిషికి కావాల్సిన డబ్బేనండి. అంటే ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు అయిపోయిన ఎలక్షన్స్, ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? భువనగిరి కేంద్రంగా ఎంచుకొని ఎవరో రాస్తే ఎవరో యాక్ట్ చేస్తారు, ఎవరో పాడితే ఎవరో యాక్ట్ చేస్తారు, లేకుంటే ఎవరో రాసిందని పాడు, కానీ మీరు మీరే చేస్తున్నారు. ఎలా ఫీల్ అవుతుంది? ఊర్లోకి పోతే పడుతూ అని మేము ఉంచేస్తాం. ఇవి అందరూ దీనికంటే 2 బర్రెలు కాస్తున్నారు నయ్యమని అంట. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, సోషల్ మీడియాని మొత్తం హల్చల్ చేశారు పాటలతోని. తన జీవితం అంటే ఏంటిదో ప్రతి ఒక్కరికి పాట రూపంలో తెలియజేశారు. రైటర్, సింగర్, ఆర్టిస్ట్ అండ్ రీసెంట్లీ మన తెలంగాణలో ఎంపీగా కూడా పోటీ చేయడం జరిగింది. అండ్ ఈ జర్నీ రైటర్ నుంచి వెళ్ళి, సింగర్ నుంచి వెళ్ళి పొలిటికల్ వైపు ఎలా ఉంది ఆయన జర్నీ, ఎందుకు వచ్చారు పొలిటికల్, సమాజం కోసం ఏం మార్పు రావాలనుకుంటున్నారో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, సూపర్. అవును, మీరు ఎంపీగా పోటీ చేసిన థ్రెడ్స్ రావడం కానీ ఎవరైనా బెదిరియడం కానీ అలాంటిది జరిగిందండి? అలాంటిది ఏం లేదు. అలాంటి లేదు. జనాలను ప్రేమతో రిసీవ్ చేసుకున్నారు. ప్రేమతో అందరూ మంచి నిర్ణయం తీసుకున్నాం, గొప్ప నిర్ణయం తీసుకున్నాం, మీ సమాజానికి అవసరం అన్న వాళ్ళే తప్ప నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకున్నావు అని చెప్పేసి ఎవ్వరు కూడా నన్ను ఏమీ అనలేదు. అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పిన వాళ్ళే ఉన్నారు. జనాలు ఆల్ ది బెస్ట్ చెప్తారా? అదర్ పార్టీస్ ఎవరు నన్ను బెదిరింపులు, ఎందుకంటే నేను జనాల్లో ఉన్న వ్యక్తిని, నేను కొత్త వ్యక్తిని కాదు కదా. వచ్చి నేను ఏదో నా దగ్గర 100,000 కోట్లు ఉండి నేను జనాలు ఇన్ఫ్లుయెన్స్ చేసి మార్చేస్తా అని చెప్పేసి రుబాబ్తో మాట్లాడి గల్లెగిరేసి మీసాలు తిప్పుతూ అట్లా నేను ఏం చేస్తలేను. జస్ట్ ఒక సింపుల్ వ్యక్తిగా నేను వచ్చిన. సో అలాగే నేను ఉన్నా కాబట్టి నా నుంచి అంటే ఎదుటి వాళ్ళ నుంచి నాకేం ప్రమాదం లేదు, నా నుంచి వాళ్ళకేం ప్రమాదం లేదు. జస్ట్ నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయినా. మీకు కూడా 100 కోట్లు ఇస్తాము అంటే మీరు వెళ్ళిపోతారా? ఈజీగా వెళ్ళిపోతారా? అంటే అల్టిమేట్గా మనిషికి కావాల్సిన డబ్బేనండి. నిజంగానే ఒక 100 కోట్లు నా దగ్గర ఉంటే ఇంకెక్కువ మంచి చేస్తా. అది ఏ పార్టీయా అది నేను చూడను. విషయం ఏంటంటే డబ్బు కావాలి. ఇప్పుడు ఆ డబ్బే నా దగ్గర ఉండుంటే నేను ఈ కళారంగాన్ని వదిలిపెట్టి రాజకీయాలను ఎందుకు పోతే చెప్పండి. నాకు ఇంకెక్కువ చేయాలని, సొసైటీకి ఎక్కువ సేవ చేయాలని ఉంది. ఎంతోమంది జాబ్స్ లేని వాళ్ళు ఉన్నారు అండ్ హ్యాండిక్యాప్స్ ఉన్నారు విలేజ్లలో. పాపం వాళ్ళకి పింఛన్ రావట్లేదు. ఇప్పుడు క్రమక్రమంగా ఏంటంటే చెప్తున్నా కదండి, యూత్ యొక్క ఐడియాలజీని ఉపయోగించుకోవడంలో పొలిటికల్ లీడర్స్ ఫెయిల్యూర్ అయిపోతున్నారు. వాళ్ళని జస్ట్ ఒక పని వాళ్ళలాగా వాడుకుంటున్నారు. నేనేమంటున్నానంటే మీరు పని వాళ్ళలాగా ఉండకండి, మీరు చట్టసభలలోకి రండి, మీరు ఎమ్మెల్యేలు కండి, ఎంపీలు కండి, ఈ రాష్ట్రాన్ని శాసించండి అని చెప్తున్నా. మనం పోటీ చేయడం వల్ల అంత గుర్తింపు వస్తుంది. మీ ధైర్యాన్ని మీరు పెద్ద ఇదేం కాదు. ఒక డబ్బున్న కొడుకు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తనకి ఏం అవగాహన ఉండదు. బట్ అన్నా జిందాబాద్, ఈడి జిందాబాద్, ఆడి జిందాబాద్ అంటారు. బట్ ఒక క్వశ్చన్ వేస్తే వాడు సమాధానం చెప్పలేదు. చూడండి, సో అన్నీ కూడా మనం మాట్లాడకపోవడం వల్ల, మనం ప్రశ్నించకపోవడం వల్ల సోషల్ మీడియా ఎవ్రీథింగ్, ఇప్పుడు టీవీ ఛానల్ కూడా పార్టీలకు ఫుల్ సపోర్టెడ్గా, యూట్యూబ్ ఛానల్ కానీ, పేపర్లు కానీ, పత్రికలు కానీ, అండ్ విద్య అంటే లైక్ ఎడ్యుకేషన్కి సంబంధించినవి, హెల్త్కి సంబంధించిన డిపార్ట్మెంట్లు, ఇవన్నీ వాళ్ళు అల్టిమేట్గా డబ్బే. వాళ్ళ లక్ష్యం కూడా డబ్బే కదా. డబ్బు కాకపోతే స్పెషల్గా ప్రజాసేవ చేయడానికి నేను వస్తున్న రాజకీయంలోకి, ఇదే నిస్వార్థంగా ఇలాంటి స్వార్థం లేకుండా రాజకీయాల్లోకి వస్తున్నా, మీకే సేవ చేయడానికి వస్తున్నా, బడుగు బలహీన వర్గాలకు సేవ చేయడం కోసం వస్తున్నా. ఇవన్నీ మనం తెలివి ఉన్నప్పటి నుంచి ఉంటున్నాం కదా. బట్ ఆ లీడర్ ఎందుకు పై స్థాయికి వెళ్తుండు, మనం ఎందుకు ఇక్కడే ఉంటున్నాం? సో ఈ డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ తేడా అనేది కొద్దిగా తగ్గించిన వాళ్ళం అవుతాం. ఈ డిఫరెన్స్ అనేది తగ్గించి మనం కూడా ఒక స్టెప్ పైకి ఎక్కిన వాళ్ళు అవుతాం. కానీ చాలా మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వస్తున్నారు ప్రతిసారి. మనమే కాదు, చాలా వాళ్ళు మన డాడీ వాళ్ళ కాలం నుంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వస్తున్నారు. కానీ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎందుకు గెలవలేకపోతున్నారు? ప్రజా ఆదరణ ఎందుకు పొందలేకపోతున్నారు? సార్ అల్టిమేట్ డబ్బే. మీరు అన్నారు కదా, ఇంత మనకు 100 కోట్లు ఇస్తే, 100 కోట్లు కాదండి, నాది ఒక 10 లక్షలు ఉన్నా ఈజీగా కొన్ని ఓట్లు ప్రభావితం చేసేంత ఉంటుంది. ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎంత ధైర్యం ఉండాలా వాళ్ళకు, వాళ్ళ మనసులో ఎంత వ్యధ ఉంటేనే చేస్తారు. ఏ పార్టీ గుర్తిస్తలేదు, ఈ సమాజం గురించి ఏదో చేయాలనుకుంటున్నావు కాబట్టి ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాడు. ఇప్పుడు నాకు కూడా ఒక పార్టీ నువ్వు గెలువు అని సీట్ ఇచ్చింది అనుకో, డెఫినెట్గా నేను వెళ్ళి ఫైట్ చేస్తాను. కానీ ఇవ్వరు, ఎందుకంటే మనం ఒక కామన్ మ్యాన్, అందులో డబ్బు లేదు కాబట్టి ఇవ్వరు. ఇప్పుడు వేరే వ్యక్తి ఒక దుబాయ్ నుంచో అమెరికా నుంచో వచ్చి ఒక 100 కోట్లు నీ పార్టీకి డొనేషన్ ఇచ్చినట్టే నువ్వు చచ్చుకుంటా, నువ్వు సీట్ ఇచ్చేస్తావు.
దట్స్ ఇట్, అంతే. ఇక్కడ మనం ఏంటంటే డబ్బుకు మనిషికి జరిగే పోరాటంలో డబ్బున్నోడు గెలుస్తున్నాడు తప్ప ఒక కామన్ మ్యాన్ గెలుస్తలేడు. సో గెలవడు కూడా ఇంపాసిబుల్. దానికోసం ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీని సోషల్ మీడియాని మనం యూటిలైజ్ చేసుకుంటే ఏమంటారు మనల్ని మనమే పుషప్ చేసుకోలేవాడు, మనల్ని లేపాడు. బాలుకి అసురా గారు ఇంతకుముందు రైటర్గా యాక్టర్గా పరిచయం అందరికి యూట్యూబ్లో, కానీ ఒకటేసారి ఎంపీగా అనేది ఇప్పుడు తెలిసింది. అంటే ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు అయిపోయిన ఎలక్షన్స్, ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఒకవైపు ఇప్పుడు ఆల్రెడీ ఒక 1.5 year అవుతుంది సాంగ్స్ అన్ని ఆల్బమ్స్ ఆపేసి కూడా నేను. సో ఇప్పుడు కంటిన్యూస్గా మళ్ళీ ఒకసారి ఒకవైపు పాటలు చేస్తూనే సమాజానికి సేవ చేస్తూ లైక్ గ్రామాలలో జరిగేటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో, ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఇంకా జనానికి దగ్గర అయ్యే ప్రాసెస్లో. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు సేవ చేయడానికి, నాకు యూట్యూబ్ ఒకటే ఆధారం ఉంది, ఇంకా ఏ ఆప్షన్ లేదు. ఎకనామికల్గా పైకి రావాలంటే ఒకరికి హెల్ప్ చేయాలన్నా కానీ నాకు ఇక యూట్యూబే కాబట్టి దాన్ని బేస్డ్ చేసుకొని నా ఫేస్ వాల్యూ మార్కెట్లో నేను పెంచుకోవాలి. నన్ను ఎవరు సపోర్ట్ చేయరు కాబట్టి నా వాల్యూ నేను పెంచుకుంటూ నాకు సపోర్ట్ ఉన్న వాళ్ళని పైకి తీసుకొస్తూ వీలైనంత ఎక్కువగా జనాలకి దగ్గర అయ్యే అంటే భువనగిరి ప్రాంతం ప్రజలకి ఎక్కువగా అందుబాటులో ఉంటూ, ఎందుకంటే నాకు మొదటి నుంచి నాకు అది ఒక గ్రిప్ ఉంది నాకు. సో కొద్దిగా బంధాలు రిలేషన్షిప్స్ నాకు అక్కడ మంచిగా ఉంది, ఫ్రెండ్షిప్ కూడా ఉంది కాబట్టి దాన్ని భువనగిరి కేంద్రంగా ఎంచుకొని అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఎక్కువగా పాటలు చేస్తూ జనానికి వెళ్ళాలనేది. మళ్ళీ మేము పాటలు వినాల్సి ఉంటాయి అనమాట. తప్పకుండా గ్యాప్ వచ్చేసింది కాబట్టి మళ్ళీ కొత్త పాటలతో వచ్చేస్తాయి. ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి పాటలు. ఓకే, ఇప్పుడు మనకు ఈ 2 సంవత్సరాల గ్యాప్ ఏంటంటే ఈ కొద్దిగా నాకు కూడా మర్చిపోయినట్టు అయిపోయింది జనాలకి. సో ఇప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడు ఈ జుట్టు ఈ అవతారం కూడా అందుకే అన్నట్టు. సో మళ్ళీ నేను చేస్తే ఒక డిఫరెంట్, నా ప్రతి పాట మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ బేస్డ్ మీదనే ఈ హెయిర్ స్టైల్ అన్నట్టు. కానీ మీరే పాడతారు, మీరే రాస్తారు, మీరే యాక్ట్ చేస్తారు. ఇది అదృష్టం ఒక్కరికే దక్కినట్టుంది. ఎవరో రాస్తే ఎవరో యాక్ట్ చేస్తారు, ఎవరో పాడితే ఎవరో యాక్ట్ చేస్తారు, లేకుంటే ఎవరు రాసిందని పాట. కానీ మీరు మీరే చేస్తున్నారు, ఎలా ఫీల్ అవుతుంది? నాకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే అంటే మనకు గురువు అనేవారు మనకు వ్యక్తిగతంగా ఏదో సాధిద్దామని వచ్చినాం, ఏదో ఖచ్చితంగా సాధించాలి. సాధించకుండా మనం ఏం సాధించకుండా మనం ఊర్లోకి పోతే పడుతూ అని మేము ఉంచేస్తాడు వీడు. అందరూ దీనికంటే 2 బర్రెలు కాసుకున్నాను నయ్యంరా అంటారు. బట్ నేను సంకల్పం నా మైండ్లో పెట్టుకుని వచ్చిన, నేను ఖచ్చితంగా ఇది కొట్టాలని వచ్చిన. డాన్సర్గా కొద్ది రోజు ప్రయాణం అయింది, అలా హైదరాబాద్ వచ్చిన ఒక రచయితగా నాకు ఎవరు అవకాశం ఇస్తలేరు. నేను ఏం చేయాలి? అప్పుడు నా దగ్గర ఒక పెన్ మాత్రమే ఉంది, నేను ఏం చేయాలి? వెళ్ళి ట్రై చేద్దాం. అట్లా రాస్తూ పాడుతూ అవకాశం లేదు. ఒక వ్యక్తికి, ఒక యాక్టర్కి డబ్బులు ఇవ్వాలంటే పేమెంట్ లేదు, ఒక రచయితకి ఇచ్చే పేమెంట్ కూడా మన దగ్గర లేదు. సో వై నాట్? నేను ఎందుకు రాయొద్దు, నేను ఎందుకు యాక్టింగ్ చేయొద్దు? చూస్తారు, లేకపోతే లేదు జనాలు. నేను తప్పు జరిగితే సరిదిద్దుకుంటా. సో అట్లా నాకు నేనే గురువు, ఎవరు మీరు అయిపోయారు. అయిపోయింది. ఓకే, సూపర్ అండి. అండ్ చాలా వరకు మీరు ఇవన్నీ సాంగ్స్ వస్తున్నాయి, చాలా సాంగ్స్ హిట్ అయ్యి అన్నీ అయిపోయినాయి. అండ్ మీరు ఓన్గా స్ట్రగుల్ అయ్యి మీ అంతా సక్సెస్సే ఇది. బట్ ఇన్కమ్ వచ్చినా రాదా తర్వాత విషయం, కానీ ఒక పేరు వాల్యూ రావాలంటే చాలా కష్టం. చాలా మందికి డబ్బు వస్తున్నా కూడా ఎవరు తెలియదు మనకు. చాలా మంది మన సీనియర్ ఆర్టిస్టులు, మూవీస్ యాక్ట్ చేసే వాళ్ళు కూడా మనకు తెలియదు. మనం ఎన్నో అనుకుంటాం కానీ మనకంటే ఎక్కువ కష్టాలు పడ్డోళ్ళు ఉన్నారు. వాళ్ళ కింద మనం ఇంత ఒక లైక్ గోరంతా కూడా కాదని, లైక్ ఏంటంటే సరే ఎంత చెట్టుకు అంతే గాయాలన్నట్టు తట్టుకునేవాడు తట్టుకునేవాడు మస్ అయిపోతాడు. సో మన గుండె ధైర్యం మన దగ్గర ఉండాలి. ఎవరు మీరు అన్నారు కదా ఇట్లా వదిలేయాలని. సో దట్స్ ఇట్. మన గమ్యం కనిపిస్తే మనం వర్క్ చేసుకుంటే మనం వెళ్ళిపోవాలి. మార్కెట్లో మనకంటే ఫేస్ వాల్యూ పెంచుకోవాలి. దట్స్ ఇట్. అది ఫైనల్ గోల్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలుసుకున్నాం. అండ్ మీరు కెరీర్ పొలిటికల్లో అండ్ ఇట్లా మూవీ ఫీల్డ్లో చాలా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. లాస్ట్లో మీరు ఏం చెప్పాలనుకుంటారో ప్రేక్షకులకు చెప్పండి. ఇన్ని రోజులు ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా నిజంగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అండ్ గత కొంతకాలంగా నేనైతే ఏవైతే పాటలు చేయలేదు, జనానికి అందుబాటులో లేను. అండ్ ఎక్కడున్నా నేను ఏ విధంగా ఉన్నా అసురా నన్ను గుర్తుపెట్టుకొని నన్ను ఆదరిస్తూ అభిమానం చూస్తూ ఇప్పటి వరకైతే నాకు తోడుగా నీడలాగా ఉండి నన్ను నడిపించిన ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా రుణపడి ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ ఆల్వేస్. ఇక ముందు కూడా అసురా మ్యూజిక్లో అతి త్వరలోనే మంచి మంచి పాటలు రాబోతాయి. ఇంత ముందుకైతే ఎలానైతే సమాజానికి సంబంధించిన, దేశానికి సంబంధించిన పాటలు రాస్తూ ఉన్నాను, ఇప్పుడు కూడా అదే యాక్టివిటీస్ తీసుకొని ఇంకా డిఫరెంట్గా జనాలకు దగ్గర అవుతూ, ఒకవైపు పొలిటికల్ కూడా ఈ ఎంట్రీ ఏదైతే ఉందో దాన్ని కూడా 1 by 1 స్టెప్ వేసుకుంటూ మీ అందరి సహకారంతో నేను వెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం నా మీద ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మన ఛానల్ ద్వారా మనస్ఫూర్తి అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ ఉంటే టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్.